నమస్తే, వెల్కమ్ టు ప్రజాదళం టీవీ. నేను మీ జర్నలిస్ట్ సుధాకర్. ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తి దగ్గరికి మనం ఇంటర్వ్యూ కూర్చున్నాం. మరి బీసీఏ గ్రూప్లో ఉన్న రజక కుల సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కట్లయ్య గారిని ఈరోజు మనం కలవడానికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి వారి కులం కొరకు, వారి సామాజిక వర్గం కొరకు అనేక సంవత్సరాల నుండి కూడా వారు సేవలు అందిస్తున్నారు. నా పేరు చిలకలపల్లి కట్లయ్య, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం పెదమెరం అనే గ్రామం. నేను ఎస్ఎండిఆర్ఆర్ జడ్పిహెచ్ఐ స్కూల్ కోపెల్లలో 10th క్లాస్ వరకు చదువుకొని అక్కడి నుంచి డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ 3వ సంవత్సరం సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకోవడానికి రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పటివరకు రజక కులం కొరకు అని ప్రభుత్వాలు ఏమేమైతే హామీలు ఇచ్చాయి, అలాగే ఏదైతే జీవోలు ఇచ్చాయో అవి ఎంతవరకు అమలు జరుగుతున్నాయి, ఒకసారి వాటి గురించి తెలియజేయండి సార్. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక జీవోలు ఇచ్చినప్పటికీ కూడా క్రింది స్థాయి అధికారులు అవి అమలు పరచనందువల్ల ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది రజకులు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24/9/54లో 892 జీవోలో గ్రామ పంచాయతీలో ఉండే రజకులకు పంచాయతీ చెరువు తప్పించి ఉన్న చెరువు ఒక చెరువు కేటాయించమని విధిగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అనేక గ్రామ పంచాయతీలు రజకులకు గ్రామాలలో వృత్తి చెరువును కేటాయించక తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామాల్లో ఉండే రజకులకు వృత్తి చెరువు ఇచ్చిన తర్వాత ఆ చెరువు మీద నిర్వహణ బాధ్యతలు వాళ్ళు చూసుకునే విధంగా అందులో వృత్తి చేసుకుంటూ కుల సంఘాన్ని పోషించుకోమని జీవో 343/10/4/78లో ఇవ్వడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీలు ఆ జీవో ప్రకారంగా పంచాయతీ తీర్మానం చేసి ఈ 2 జీవోలను అనుసంధానం చేస్తూ ప్రతిపాదనలు డివిజనల్ పంచాయతీ అధికారికి 499 జీవో ప్రకారంగా పంపించవలసి ఉంది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 909 గ్రామాలు ఉంటుండగా ఈ జీవో ఆధారంగా సుమారు 200 నుంచి 300 గ్రామాలకే వృత్తి చెరువులు ఇవ్వటం జరుగుతుంది. తదిమ గ్రామాలకి చెరువులు ఇవ్వకపోవడానికి కారణం రాజకీయ కారణాలు. ఈ రజకులు కనుక చెరువు ఇచ్చినట్లయితే వీళ్ళకి ఆదాయం వచ్చేస్తా, దాని మీద బాగుపడిపోతారని అనేక గ్రామ పంచాయతీలు ఆ జీవోకి ఎగ్నెస్ట్గా చేయడం దురదృష్టకరమైన విషయం. ఈ విషయాన్ని సుమారు నేను 35 ఏళ్ళ నుంచి ప్రభుత్వంతోనూ అధికారులతోనూ పోరాటం జరుగుతుంది. అయితే ఈ రజకుల వృత్తి చెరువుల మీద ఎలా చేస్తున్నారు, ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం 1982-83 ఆ ప్రాంతంలో జీవో 62 and 25 ఇచ్చింది. ఆ 2 జీవోలు ఏంటంటే కలెక్టర్ గారిని అధ్యక్షతగా ఇస్తూ అందులో సుమారు 7 అధికారులని, అందులో రెవెన్యూ డివిజన్కి ఒక మెంబర్లుగా అపాయింట్ చేస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి రజక సంక్షేమ కమిటీ సమావేశం కలెక్టర్ గారి అధ్యక్షతను ఏర్పాటు చేసి విధాన నిర్ణయాలు తీసుకొని రజకులకు సహకారం చేయమని సదరు జీవోలు ఇచ్చాడు. అయితే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కొంతమంది కలెక్టర్ వారు ఇన్ టైంలో రజక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయనందువల్ల రజకుల యొక్క సమస్యలు నేరుగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళే అవకాశం లేకుండా చాలా బాధపడుతున్నారు. ఈ కమిటీలో కలెక్టర్ చైర్మన్గా ఉంటూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ సొసైటీ వారు కన్వీనర్గా ఉంటూ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ ఈడీ బీసీ వెల్ఫేర్ కూడా ఒక మెంబర్గా ఉంటారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీ వెల్ఫేర్ గారు కూడా ఒక మెంబరు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు కూడా ఒక మెంబర్ ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీలో మెంబర్లు ఉన్నందువల్ల ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఒక రజకుల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ ఏదన్నా జరిగినట్లయితే కన్సర్న్ ఎస్పీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫిర్యాదు ఇచ్చినా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఆ ఎస్పీ గారి దృష్టిలో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద కలెక్టర్ వారి దృష్టిలో పెట్టడం, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు చెరువుల విషయంలో అలాట్మెంట్ ఆఫ్ ట్యాంక్స్లో తేడా వస్తే వారు చెప్పడం, వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, లోన్ల విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ సొసైటీ వారు ఈ విధానంగా ఆ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకారంగా చేయవలసి ఉంది. గతంలో ఎంతోమంది కలెక్టర్లు అజయ్ కల్లాం గారు కానీ, వసుదా మిశ్రా గారు కానీ, అదేవిధంగా డి రామకృష్ణ గారు కానీ, సంజయ్ జాజు గారు కానీ, జి జయలక్ష్మి గారు కానీ, వాణిమోహన్ గారు కానీ,
తర్వాత సిద్ధార్థ జైన్ కానీ కాటమనేని భాస్కర్ కానీ ఇటువంటి వారు అందరూ కూడా మీటింగ్లు అరేంజ్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవడానికి దోహదమైంది. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయనందువల్ల జిల్లాలో ఉండే రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ జీవోలో కూడా ఇంకోటి వచ్చింది ఏంటంటే ప్రభుత్వం వచ్చినటువంటి నిధులను ఆ కమిటీ ఆ కలెక్టర్ గారి అధ్యక్షతన విధాన నిర్ణయాలు తీసుకొని శాంక్షన్ చేయవలసి ఉంది. అది కూడా చేయట్లేదు. గతంలో 2 కోట్ల రూపాయలు దోబీగాస్కి ఇచ్చినవి కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అది దురదృష్టకరమైన విషయంగా మాట్లాడుతున్నాం. వీ రిక్వెస్టింగ్ టు ద హానరబుల్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద GO 62 and 25. ఇదే విషయాన్ని ఇటీవల కమిటీ వచ్చినందుకు ఆ కమిటీలో కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఏ కారణం చేత అసలు ఎందుకు చేయట్లేదు అట్లా? ప్రస్తుతానికి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత అధికారులు ఉండి శ్రద్ధ సోపనందు వల్ల ఇది జరుగుతుంది. నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది. ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారి దృష్టికి మన కమిటీ దృష్టికి కూడా BC కమిటీకి వచ్చిన వారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ ద డెడికేటెడ్ కమిషన్ అండ్ ద కలెక్టర్ ఆల్సో. ఓకే సార్. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలుగు ప్రాంతాల్లో కానీ ఇంకొక ప్రధానమైన ఒక అంశం ఉంది. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని దశాబ్దాలుగా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు, అనేక పోరాటాలు చేస్తున్నారు. రజకులను ఎస్సీ జాబితాలు చేర్చాలని రజకులను ఎస్సీ జాబితాలు చేర్చాలని ఒక ప్రతిపాదనతో ముందుకు పోరాటం చేయడానికి వెళ్తున్నారు. అది ఎంతవరకు అమలు అవుతుంది, అసలు ఎంతవరకు అవుతుంది, ఎక్కడ ఏ దశలో ఆగిపోయింది, అలాగే ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? ఒకవేళ ప్రభుత్వాలు ఒప్పుకున్న ఇప్పుడు ఎస్సీ జాబితాలో ఇప్పటికే ఉన్న సామాజిక వర్గాలు ఒప్పుకుంటాయా? ఇవి దీనిలో క్లుప్తంగా ఒకసారి తెలియజేయండి సార్. దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో రజకులు BC జాబితాలో ఉన్నారు. అయితే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే విషయంలో సుమారు 60-70 సంవత్సరాల నుంచి మాకంటే ముందు సీనియర్ నేతలు వేమవరపు వెంకటేశ్వర గారు, జూపల్లి సత్యనారాయణ గారు, బొంతల వెంకటేశ్వర గారు, నడిపూడి సూర్యనారాయణ గారు, కోరంగ అప్పారావు గారు, అంజయ్ గారు ఇటువంటి ప్రముఖులందరూ కూడా అప్పటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళుతున్నాయి. 1985 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంలో గౌరవనీయులు స్వర్గీయ NT రామారావు గారు కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే విషయంలో కూడా కేంద్రానికి ప్రతిపాదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత రజకులు అంటరాని వారు కాదు అనే విషయం పెట్టి త్రిప్పి వెనక్కి పంపించారు. ఇప్పుడు కూడా గ్రామాల్లో చాలా చోట్ల రజకులను అంటరాని వారుగానే చూస్తున్నారు. కాబట్టి రజకులను ఎస్సీ జాబితాలో 100% చేర్పించాలని నా యొక్క డిమాండ్. ఇప్పటికే రాష్ట్రంలో ఉండే సీనియర్ రజక నాయకులు చాలామంది కూడా ఈ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వేలాది మంది వృత్తిదారులు రజకులు కూడా మీటింగులు పెట్టి ఇది ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా ఎంతో విధంగా ప్రయత్నం చేస్తున్నారు. రజకులను తప్పనిసరిగా ఎస్సీ జాబితాలో చేర్చాలని దృఢమైన సంకల్పంతో మేమున్నాం. రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులుగా తప్పనిసరిగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి మా రజకులకు మా తరంలోనే ఇది జరిగేటట్టు చేస్తారని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. అంతే. రెండోది, గ్రామాల్లో రజకులను ఒరే సొగ్గ ఒలే చాకరి అనే నినాదం కూడా ఇప్పుడు జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం GO 38లో BC వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయరాణి గారు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారంగా ఉదయలక్ష్మి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆదేశాలు ఇచ్చారే కానీ ఆ ఆదేశాల్లో ఎవరైతే ఆ విధంగా గ్రామాల్లో పిలుస్తున్నారో వాళ్ళకి చట్టపరమైన చర్య తీసుకోమని ఇచ్చారు. అయితే చట్టపరమైన చర్య తీసుకోమని ఎవరికి కలెక్టర్ల వారికి ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇవ్వడం వల్ల అది ఉపయోగం లేదనే విషయం నేను 2-3 SP గారిని కలిస్తే వారు ఏం చేశారంటే ఈ ఆర్డర్ కలెక్టర్ గారికి ఇచ్చారు, అలా కాదు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఇస్తే మాకు న్యాయం చేస్తామని చెప్పారు. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద హానరబుల్ గవర్నమెంట్ అండ్ ద హోమ్ మినిస్టర్ టు గివ్ ద ఆర్డర్స్ త్రూ ద హోమ్ డిపార్ట్మెంట్. IG గారి నుంచి ఆల్ SPలకి ఇచ్చినట్లయితే వారు సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ GOని ఆధారంగా
కన్సర్న్ పోలీస్ స్టేషన్లో చేసి పంపించినట్లయితే మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకున్నాం. ఆ విధంగా ఆ జీవోని రివైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్. అలాగే బీసీలతో మీ ప్రయాణం ఎలా ఉంది? బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ మన రజకులను కలుపుకొని వెళ్తున్నారా? ఈ సందర్భం ఒకసారి చెప్పండి సార్. బీసీలో గ్రామాలలో నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 909 గ్రామాలను సుమారు 300 నుంచి 400 గ్రామాలు నేను తిరగడం జరిగింది. అయితే గ్రామాల్లో బీసీలు ఎలా ఉంటారంటే కులం సంబంధం లేకుండా అన్నగారు, అక్కగారు, తమ్ముడు, చెల్లి, పిన్ని వరుసలో ఉంటారు గ్రామాల్లో. అది చాలా చోట్ల వీరందరూ కూడా గ్రామాల్లో బీసీలు అందరూ ఐక్యతగానే ఉంటారు. అయితే ప్రభుత్వం నుంచి వీళ్ళకి సరైన రీతిలో సహకారాలు అందాలి. బీసీ డిక్లరేషన్ కనుక జరిగినట్లయితే వీళ్ళకి సహాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే సార్, రజకులకు అసలు ఏ సమస్యలు ప్రధానంగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో రజకులకు ఏ సమస్యలు ఉన్నాయి? ప్రభుత్వం ఏ అంశాల పట్ల వాళ్ళ ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తే రజకులకు ఉపయోగపడుతుంది? రజకులకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చాలా ఇంప్లిమెంట్ అవ్వట్లా. 2018లో 111 జీవో ఇచ్చింది ప్రభుత్వం. 111 జీవోలో ధోబీ ఘాట్స్ రజకులకు 10 లక్షలు, ఒక ధోబీ ఘాట్కి రజకులకు 10 లక్షలు మనమని, అదే విశ్రాంతి భవనాలు మరమ్మతులకు 3 లక్షలు మనమని ఇచ్చింది. విశ్రాంతి భవనాలు వేరే కొన్ని జిల్లాల్లో విశ్రాంతి భవనాలు కాకుండా ధోబీ ఘాట్స్గా ఉన్నాయి. అంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అనేక చోట్ల ధోబీఘాట్ల స్థలాలు ఆక్రమణకు గురైపోయి తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారు. ఇటీవల నేను నూజివీడులో కూడా ఎకరం చిల్లర ధోబీఘాట్ స్థలం కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే, సెటిల్మెంట్ కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళకి హక్కులేని వాళ్ళకున్నా అక్కడ కూడా కొంతమంది వ్యతిరేకత చెప్పి మా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నాట్ ఓన్లీ నూజివీడు విలేజ్, సో మెనీ విలేజెస్ ఇదే విధంగా జరుగుతుంది ధోబీఘాట్ స్థలాలు. అయితే ధోబీఘాట్స్ విశ్రాంతి భవనాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కన్సల్ట్ ఎమ్మెల్యేలతోనూ, కలెక్టర్లతోనూ, ఎంపీలతోనూ కూడా మేము సుమారు 200-300 విశ్రాంతి భవనాలు మేము మంజూరు చేయించడం, అధికారులతో ప్రారంభోత్సవం చేయించడం కూడా జరిగింది. విశ్రాంతి భవనానికి ధోబీఘాట్కి డిఫరెన్స్ ఉంది. ధోబీఘాట్కి ఇదివరకు 5,60,000 ఇచ్చేవారు, ఇప్పుడు 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన గవర్నమెంట్ జీవో ఇచ్చింది. కానీ ఇంకా నిధులు విడుదల అవ్వాలి, అది విడుదల అవ్వాలని మేము కోరుకున్నాం. విశ్రాంతి భవనాలు రజకుల యొక్క వృత్తి చేసుకునే చెరువుల దగ్గర వాళ్ళ వేసవికాలం యందు, వర్షాకాలం యందు సేద తీర్చడానికి, వర్షం కురిసినప్పుడు లోపల రావడానికి, భోజనాలు చేయడానికి, వేసవికాలంలో బట్టలు తీసుకొని లోపల పెట్టుకోవడానికి విశ్రాంతి భవనాలు. ఇంకా అనేక గ్రామాల్లో విశ్రాంతి భవనాలు మంజూరు చేయవలసి ఉంది. ఈ విశ్రాంతి భవనాలకి 1982-83 ప్రాంతంలో 24,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు దగ్గరగా 5 లక్షల రూపాయలు చేయటం జరిగింది. అయితే అదే విశ్రాంతి భవనాలు మరమ్మతుల్లో ఉన్నాయి కాబట్టి ఆ విశ్రాంతి భవనాలు మరమ్మతులు చేసినట్లయితే కొంత వీళ్ళు విశ్రాంతి తీసుకుంటానికి కూడా అవకాశం ఉంటుందని అనేక గ్రామాల్లో రజకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామ స్థాయిలో రజకులు చెరువులు పెట్టి కొంచెం ఉపాధి ఉంటుంది సార్. అలాగే పట్టణ స్థాయిలో కూడా, పట్టణ ప్రాంతంలో కూడా రజకులు ఉంటారు. మరి వారికి ఏ విధంగా ఉపాధి కలిగించాలి? రజకులు పట్టణ స్థాయిలో రజకులకు ఆధునిక టెక్నాలజీ పెట్టి మిషన్లు తయారు చేస్తారని ఇస్తారని అంటున్నారు. ఇటీవల నేను 2-3 ఎమ్మెల్యే వారిని కూడా అడిగాను. 20-30 lakhsకి మిషన్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ మిషన్స్. ఆ మిషన్ ద్వారా మీకు చాలా సహకారం జరుగుతుందని అంటున్నారు. అయితే గ్రామాల్లో ఉండే రజకులకు ఎక్కువగా వృత్తి చెరువులు ఉంటాయి కాబట్టి అక్కడ ఆధారపడ్డారు కాబట్టి అక్కడ కొంచెం అవసరమైతే అక్కడ కూడా వాళ్ళకి అవసరమైతే అక్కడ ఇవ్వాలి. టౌన్ స్థాయిలో ఉండేవాడికి ఈ విధంగా అయితే వీళ్ళకి ఉపకారం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్. ఫైనల్గా రజకులు ప్రస్తుత పరిస్థితిలో రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయికి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వారి యువతకి ఏమని సందేశం ఇస్తున్నారు? రజకుల విషయానికి వస్తే బీసీ కులాల్లో రజక కులం సీరియల్ నెంబర్ 5లో ఉంది. అయితే పాపులేషన్లో ఇట్ ఈస్ ద థర్డ్ స్టేజ్లో ఉంది, 3వ ఎక్కువ కులంలో ఉంది. అయితే రజకులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన రజకులకు సరైన రీతిలో వాళ్ళకి రాజకీయంగా న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే రజకులకు సర్పంచులు గాను, ఎంపీటీసీలు గాను, జడ్పీటీసీలు గాను, ఎంపీపీలు గాను, ఎంపీలు గాను, అదేవిధంగా ఎమ్మెల్సీలు గాను, మంత్రులు గాను కూడా రజకుల జనాభా రాతి ప్రకారంగా కూడా వాళ్ళకు కేటాయించినట్లయితే
రాజకీయంగా వీళ్ళ లబ్ధిని పొంది పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అయితే స్థానిక ఎన్నికలలో ఎలక్షన్స్లో రజకులకు సీట్లు కేటాయించాలన్న సీట్లు ఇవ్వాలంటే బీసీకి జరగాలి, బీసీ వర్గీకరణ జరగాలి. మరి బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ వర్గీకరణ తప్పనిసరిగా జరగాలి. బీసీ వర్గీకరణ జరిగినట్లయితేనే రజకులు కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ.